హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఇంక ఈ బ్లాగ్ వచ్చేసి అయితే మంగళవారం రోజు అంటే నిన్నటి బ్లాగ్ అండి. ఇయర్ ఎండింగ్ కూడా కదా, 31st రోజు బ్లాగ్ అండి. నేనైతే 31st రోజు ఇట్లా ఇంటి ముందు అయితే ఇట్లనైతే ముగ్గులు వేసుకున్నానండి. మంగళవారం అయినా శుక్రవారం అయినా ఇప్పుడు ధనుర్మాసంలో ప్రతిరోజు అయితే ఇంటి ముందు అయితే ఇట్లా కొంచెం పెద్ద సైజుగానే ముగ్గులు అయితే వేస్తామండి. గీతల ముగ్గులు అనేటివి వేస్తాం. ఈ నెల రోజులైతే గీతల ముగ్గులే వేస్తామండి. ఇంకా వేళ్ళతోటి వేయలేని వాళ్ళు గిరకతోటి కూడా వేస్తారండి. గిరక కూడా ఇంట్లో ఉంది, కానీ నేను మాత్రం ఇట్లా వేళ్ళతోటి మామూలుగానే వేసేస్తానండి రోజు. ఇట్లనైతే ముగ్గులు వేసుకొని కొంచెం ముగ్గులో కలర్స్ కూడా వేసుకుంటాం. ఎల్లో కలరును రెడ్ కలరు. గడప దగ్గర కూడా ఈరోజు అయితే అమ్మవారి పాదాలు వేసుకున్నానండి, మంగళవారం కదా అని. ఇంట్లో ముగ్గులు అంతా అయిపోయినాకనైతే పూజ చేద్దామని అయితే పూలు కోసుకొద్దామని వెళ్ళిన. చాలా రోజుల నుండి అయితే అసలు బయట పూలు అయితే ఏం తీసుకురావట్లేదండి. ఇక్కడనే ఇన్ని పూలు వస్తున్నాయి కదా అని ఇంకా నేను కూడా ఏం పూలు తీసుకురమ్మని చెప్పట్లేదు. ఇంకా మా వారు కూడా తీసుకురావట్లేదండి, మార్కెట్ సైడ్ వెళ్ళట్లేదు కాబట్టి. ఇక్కడనే చెట్టుకైతే బాగా పూలు అయితే వస్తున్నాయండి, చాలా ఫ్రెష్గా ఉంటున్నాయి. ఇంకా వైట్ కలర్ ఉంటున్నాయి కదా, ఇన్ని చెట్టు నిండనైతే ఇట్లా నిండు కనిపిస్తూ ఉంటుంది చెట్టు చూస్తేనైతే. ఇంకా ఆకులు కూడా ఇప్పుడే పండు వండినట్టాయి, అన్ని రాలిపోతూ ఉన్నాయి. కానీ చెట్టుకైతే పూలు అయితే ఎప్పుడు పూస్తూనే ఉంటాయండి. ఇంట్లో ఇన్ని పూలతోటి మనం పూజ చేసుకుంటే కూడా మంచిగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే చామంతులు అవి ఎప్పటి నుండో ఎక్కడో కోసి వచ్చేటివి కదా, ఇవైతే ఇంట్లో మనం డైలీ మన చేతులతోటి మనం కోసుకొచ్చి ఇట్లా దేవుడికి అలంకరణ చేసుడు కూడా అది కూడా మనకు సంతోషంగానే అనిపిస్తుంది. కానీ ఎందుకో కొంచెం చామంతి పూలతోటి చేస్తేనే ఫోటోలు అయితే ఇట్లా దేవుని పటాలు అయితే నిండుగా కనిపించినట్టు అయితే అనిపిస్తాయండి. కానీ చిన్న వాటికైతే ఓకే, కానీ కొన్ని పెద్ద విగ్రహాలకు పెద్ద ఫోటోలకు అయితే ఇట్లా చామంతులు గులాబీలు పెడితేనే మంచిగా అనిపిస్తాయి కదా. అందుకే నేనైతే ఎక్కువ చామంతులు గులాబీలే తెప్పిస్తూ ఉంటానండి. కానీ ఇంక ఈ మధ్యనే అసలు ఏం తెప్పియట్లేదు. ఇంకా దేవుడికి తాంబూలం పెట్టుకోవడానికి కూడా నేను ఇంట్లో తమలపాకు చెట్టు ఉంది కదా, ఆ చెట్టుకైతే ఆకులు అయితే తీసుకున్నానండి. మంగళ శుక్రవారాలు అయితే కంపల్సరీ తాంబూలం అనేది అయితే పెట్టుకుంటా అండి. ఎప్పుడైనా తమలపాకు ఇంట్లో ఉంటే డైలీ పెడతా. ఇంకా లేవు అనుకుంటే మాత్రం శుక్రవారం మంగళవారం ఆ చెట్టుకున్న చిన్న ఆకులైనా కోసేసి అయితే పెడుతూనే ఉంటానండి. ఇక్కడనైతే ఇది ఎల్లో చెట్టు ఒకటి ఉంది, కానీ ఇవి నేనేం పూజకైతే యూజ్ చేయనండి, ఓన్లీ షోకేజ్ లాగానే ఉంచుతాం అవి. ఇంకా ఇంట్లో అయితే చామంతి చెట్లు అయితే ఇప్పుడే పూలు అయితే వస్తున్నాయి. ఇది ఒక లైట్ పింక్ కలర్ అండి, బాగుంటుంది కలర్ అయితే చామంతి కలరు. ఇంకా ఇదైతే ఇంత పెద్ద చెట్టు అయిందండి, చూస్తేనే తెలుస్తుంది కదా, గోడ వరకు వెళ్ళింది. ఇంకా అక్కడ కూడా ముగ్గలు వేసింది, మొత్తం చెట్టు అంతా చిన్న చిన్న ముగ్గలతోటి ఉంది. ఇదైతే ఇంకా రణఫలం చెట్టు అండి, చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇది కిడ్నీలో స్టోన్స్ కానీ ఇంకా మూత్రపిండాల స్టోన్స్ ఏమన్నా మనము ఇట్లా రాళ్ళు వచ్చినప్పుడు ఈ ఆకైతే డైలీ పరిగడుపున ఒకటి తింటేనైతే కరిగిపోతాయి అని అయితే అంటారండి. మా వారైతే తింటూ ఉంటారు అప్పుడప్పుడు, నేనైతే ఎప్పుడు తిని చూడలేదండి. కానీ తింటే మాత్రం గోంగూరాకులాగా పుల్లగానైతే వస్తుందట, తిన్న వాళ్ళు అయితే అంటూ ఉంటారండి. ఇంట్లో పూసినాయేనండి, శంకు పూలు అయితే 2 పూసినాయి, ఒక మందార పువ్వు అయితే పూసిందండి. ప్రతి మంగళవారం శుక్రవారం ప్రతిరోజు అయితే కంపల్సరీ ఒక్క పువ్వు అన్న పూస్తుందండి మంగళ శుక్రవారాలలో. ఇదైతే నేను ఎప్పటి నుండో గమనిస్తున్నా. ఇంకా ఒక 5-6 చెట్లు ఉన్నాయి కదా మందారాలు, ఏదో ఒకటైతే కంపల్సరీ వస్తూనే ఉంటుంది. ఇంకా లేవు అన్న రోజు ఇంట్లో కంపల్సరీ పూలు అనేటివి అయితే ఉంటాయి, కానీ నాకు మందార పువ్వు వస్తే ఏదో అమ్మవారికి వచ్చినట్టు అనిపిస్తుంది అండి. అమ్మవారికి ఇష్టమైన ఫ్లవర్ కదా మందారం. ఇంకా నేనైతే ఇక్కడనైతే గడపనైతే అలంకరణ చేసుకుంటున్నా అండి. ప్రతిరోజు అయితే గడపని ఇట్లా ఒక్క పువ్వు అయినా పెట్టి నేనైతే గడపనైతే ఇట్లా నిండుగానైతే అలంకరణ చేసుకుంటాను. మనం గడప లక్ష్మి పూజించుకుంటేనే కదా ఇంట్లో మనకు కూడా ఇంట్లో లక్ష్మీదేవిని పూజించినట్టు అవుతుందండి. ఇంటి ముందు ఇంకా ముగ్గు, ఇంట్లో లక్ష్మీదేవిని ఎంత నిండుగా పూజించుకుంటే అంత మంచిగా ఉంటుందండి. ఈరోజు అయితే నిత్య పూజ అనేది అయితే ఇట్లా చేసుకున్నా. కొన్నిగానైనా పూలను నిండు ఇట్లా పెట్టుకుంటేనే గది అనేది అయితే ఇట్లా నిండుగా కనిపిస్తుందండి. ఇంకా అమ్మవారికి తాంబూలం కూడా పెట్టుకున్నా ఇక్కడ. ఈరోజు ఇంకా మంగళవారం కాబట్టి లక్ష్మమ్మ వారి దగ్గర కూడా నేనైతే దీపాలు వెలిగిస్తాను కదా, ఈరోజు అయితే తామర పువ్వు దీపాలు వెలిగించుకున్నా. మంగళవారం అయినా కూడా నేను ఇంకేం ప్రసాదం అయితే చేయలేదండి, ఓన్లీ డ్రై ఫ్రూట్స్ పెట్టినా. ఇంకా రేపు బుధవారం జనవరి 1 కదా, ఏదన్నా ప్రసాదం అయితే చేస్తా కదా అని
ఇంక ఈరోజు లేవడమే కొంచెం లేట్ అయింది, అందుకే పూజ కూడా లేట్ అయింది కదా అని ప్రసాదం కూడా ఏం చేయలేదండి. ఇంకా కామాక్షమ్మని అయితే ఇట్లా వెలిగించుకున్నా. ఇంకా అన్నిటి దగ్గర కూడా ఈరోజు అంబే చక్రం మల్లె పూలతోటే పూజ అనేది అయితే చేసిందండి. ఒక లక్ష్మీదేవికి మాత్రం మందార పువ్వు అయినా చామంతి అయినా ఏదో ఒకటి అయితే పెడతానండి. ఇక్కడనైతే డ్రై ఫ్రూట్స్ అయితే పెట్టుకొని ఇంకా నిత్య పూజ అయితే ఈ విధంగానైతే చేసుకున్నా. ఇంట్లో పూజ అయిపోయినాకనైతే తులసమ్మ దగ్గరనైతే పూజ చేస్తానండి. నేను ఇంట్లో పూజ తులసమ్మ పూజ చేయని రోజు అంటే అసలు ఎప్పుడు ఉండదండి. ప్రతిరోజు అయితే ఇట్లా పూజ అంతా అయిపోయినాకనే నేను ఇంకా మిగతా పనులు అయితే స్టార్ట్ చేసుకుంటా. టిఫిన్ అయినా వంట అయినా ఇంకా టీ అయినా ఏదైనా పూజ తర్వాతనే చేస్తానండి. ఇంక ఈరోజు అయితే బయటికి వెళ్ళే పని కూడా ఉందండి. వంట పని అంతా అయిపోయినాక ఈవినింగ్ అయితే బయటకు వెళ్ళిందండి. ఇంకా నేను అదంతా ఏం పోస్ట్ చేయలే కానీ ఈవినింగ్ బయటకు వెళ్ళింది. డైరెక్ట్ అయితే ఇక్కడనైతే వీడియో పెట్టేసిన. ఇంకా ఇప్పుడు ఈరోజు 31st కాబట్టి మన కలర్స్ ఎక్కువ యూజ్ చేసుకుంటాం కదా. నైట్ ఇంట్లో ముగ్గులు వేయడానికి కానీ, రేపు జనవరి 1 రోజు యూజ్ చేయడానికి, ఇంకా సంక్రాంతికి కూడా కలర్స్ కావాలి కదా అని ఇంక ఇంటి దగ్గరనే రోడ్ దగ్గరనే ఉందండి. ఇదైతే షాపు. ఇంకా మొన్ననే ఓపెన్ చేసేది. ఇక్కడ చాలా వరకు మొత్తం కలర్స్ అయితే ఉన్నాయండి. ఒక 26 కలర్స్ అట అండి వాళ్ళైతే చెప్తున్నారు. ఏ కలర్ అయినా తీసుకోండి, 13 రూపీస్ అట్లా ఉన్నాయండి రేట్లు అయితే. కేజీ ఉంటుందట అండి ఒక ప్యాక్ వచ్చేసి. మొత్తం కేజీ ప్యాకింగ్ చేసి అయితే పెట్టారు అన్ని కలర్స్. ఇంకా మనకు నచ్చినవి మనం తీసుకుంటే వాళ్ళు ఇంకా బిల్ చేసి అయితే ఇచ్చేస్తారండి. ఇక్కడ ఒక పెద్ద గోదాం లాగానే పెట్టేసారు. మొత్తం కేజీ అయితే ప్యాకింగ్ అయిపోయింది. నేనైతే ఇక్కడ ఒక 15 కలర్స్ అయితే తీసుకున్నానండి. 13 రూపీస్ అట్లా తీసుకున్నా. కొందరికైతే 10 కూడా ఇస్తారండి. ఇంకా బయట నేను వేరే దగ్గర అడుగుతానైతే 20 రూపీస్ అట్లా ఉన్నాయి. ఇంకా దగ్గర ఇది హోల్సేల్ షాప్ లాగానైతే పెట్టారు, అందుకే ఇక్కడనైతే తీసుకున్నాం. ఇవైతే చిన్న చిన్న ఏమైనా డిజైన్స్ వేయడానికి అయితే ఇవి కూడా తీసుకొచ్చిందండి. ఇంకా దగ్గరనే కదా అని నేను నడుచుకుంటూ వెళ్ళి అయితే తీసుకొని వచ్చిన. ఇంకా మా వారు ఉన్నారండి, వచ్చేసరికి నాకు ఫోన్ చేస్తే అయిపో కదా నేను కూడా వద్దును అంటారు. కానీ ఎంతైనా చూస్తే చిన్న కవర్లే కానీ అవి 15 కలర్స్ అంటే 15 కేజీలు అన్నట్టే కదా అండి. చూస్తే తెలుస్తలేదు కానీ ఇంకా నేను వస్తేనే మా వారికి అయితే ఏమేమి కలర్లు ఇచ్చినా చూడమని అన్న అయితే చూపిస్తున్నా. ఇంకా అన్నీ సరే అయితే నాకు మంచిగా అనిపించాయండి. కలర్స్ కూడా బాగా నిండుగా ఉన్నాయి. కలర్స్ కూడా కొన్ని కొత్త కలర్స్ కూడా తీసుకొచ్చిన. ప్రతిసారి యూజ్ చేసేటివి కాకుండా ఈసారి అయితే కొన్ని కొత్త కలర్స్ కూడా తీసుకున్నా. ఇంకా ఎన్నైనా మనం ముగ్గులు వేసేటప్పుడు ఏదో ఒక కలర్ మిస్ అయినట్టే అనిపిస్తుంది అండి, మనం ఎన్ని కలర్స్ తీసుకొచ్చినా కూడా. ఈసారి అయితే ఎక్కువనే తీసుకొచ్చిన. ప్రతిసారి ఒక 10, 8 అట్లా తీసుకొచ్చేది కానీ ఇంకా ఎల్లో కలర్ అయితే 2 తీసుకొచ్చిన. ఎందుకంటే మనం ప్రతిరోజు కూడా ఎల్లో అనేది యూజ్ చేస్తూ ఉంటాం కదా ముగ్గులో వేయడానికి కానీ. ఇంకా నేను బయట అన్నిటికీ ఇట్లా ముగ్గులో ప్రతిరోజు వేస్తా కదా ఎల్లో కలర్ అనేది. అందుకే అవి అయితే 2 తీసుకొచ్చిన. రెడ్ కలర్ కూడా ఒకటి తీసుకొచ్చిన, ఇంకొకటి కూడా ఇంట్లో ఉందండి, అవి కూడా 2 ఉండాలని తీసుకొచ్చిన. ఇంక ఇవైతే ముగ్గులోకి వేయడానికైతే ఇవి బాగా డబ్బాలలో పెట్టి డిజైన్స్ వేయడానికైతే ఇవి కూడా తీసుకొచ్చిందండి. ఇవి 10 రూపీస్ అట్లా ఒకటి. ఇవైతే శంఖ చక్ర నామంలే అండి. తులసమ్మ దగ్గర కానీ ఇంకా గడప కట్టు ఇటు కూడా వేయడానికి కూడా అవుతుంది కదా అని ఇట్లనైతే తీసుకొచ్చిన. ఇంకా గిరక అనేది అయితే ఇంట్లో వేసేదేనా అండి డైలీ. నేను గిరకతో ఏం వేయగానే ఏదన్నా సంక్రాంతి అప్పుడు అక్కడ బయట యూజ్ చేయడానికి అవుతుంది కదా, అప్పుడైతే వేస్తామండి. ఇంకా రోడ్ మీద మొత్తం అప్పుడు ముగ్గులు వేయాలి కదా. ఇంకా కలర్స్ అయితే బాగా కనిపిస్తున్నాయండి. మా వారు కూడా అన్నారు ఈసారి కలర్స్ అన్ని కొత్త కలర్స్ కనిపిస్తున్నాయి, మంచిగా ఉన్నాయి నిండుగాని. ఇంకా ఎంతైనా అంతేనండి, లేడీస్ ఎన్ని కొనుకొచ్చినా మళ్ళీ ఏదో కలర్ లేనట్టే అనిపిస్తుంది. ముగ్గులు వేసేటప్పుడు అయితే ఇంకా మా పాప వచ్చినాక ఈ కలర్ తెస్తే అయిపో, ఆ కలర్ తెస్తే అయిపో అని అంటూనే ఉంటుంది. అక్కడ 26 కలర్స్ ఉన్నాయండి. నేనైతే ఇంకా ఒక 20 అంతా ఎన్ని తెచ్చిన, 15 తెచ్చిన అంటే ఇంకొక 9 కలర్లు, ఇంకొక 7 కలర్లు అయితే మొత్తం కలర్స్ వచ్చేటియండి. ఇంకా మా వారు కూడా అంటున్నారు నువ్వేమో కలర్ తీసుకొస్తే నేను కూడా నీకోసం ఒకటి తీసుకొచ్చిన,
నేను కూడా కొన్ని తీసుకొచ్చిన నీకోసం అని అన్నారు. నేను ఏం తీసుకొచ్చిరా అని నేను అనుకున్నా, కానీ మార్నింగ్ వెళ్ళేటప్పుడు చెప్పిందండి పూజ సామాన్లు కొన్ని నిండుకున్నాయని. ఇంకా చాలా రోజులు అవుతుందండి పూజ సామాన్లు అసలు ఏం తీసుకురావట్లేదు, అన్నీ అప్పుడు తీసుకొచ్చినాయి ఇప్పటి వరకు వచ్చినాయి కార్తీక మాసం నుండి. ఇంకా అందుకే అవే తీసుకొచ్చిన అన్నారు. ఇంకా నేనైతే ఇక్కడ ముగ్గు గిరకతోటి ఇవి తీసుకొచ్చిన వాటితోటి అయితే ముగ్గులు అయితే వేసి చూస్తూ ఉంటే, ఇంకా మా అమ్మ అయితే ముగ్గు అంతా ఇట్లా మొత్తం కాళ్ళకు అంటినట్టు అవుతుంది, ఇప్పుడు ఎందుకు వేస్తున్నావు మార్నింగ్ వేసేవి పట్టు అని మా అమ్మ అంటుంది. కానీ ఇంకా అంతే కదండి, మనం ఏదైనా కొత్తది తీసుకొస్తే అది యూజ్ చేసి చూస్తేనే మనకు కూడా ఇంకా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడనైతే మా వారు ఇక్కడ నైవేద్యం తీసుకొచ్చారండి ధూపంలో అయితే. ఇంకా అగరబత్తులు కూడా తీసుకొచ్చారు. ఈసారి అన్ని కొత్త కంపెనీలు అయితే తీసుకొచ్చారండి, నేను తీసుకొచ్చేటివి కాకుండా. ఇంకా అంతే కదా, జెంట్స్ ఏది ఇస్తే అదైతే తీసుకొస్తారు. ఈ కుంకుమ అనేది అయితే నేను వాడేదే తీసుకొచ్చారండి. ఇక్కడ దేవుని ఫోటోలకు వాడతా కదా చార్మినార్ కుంకుమ, అది ఉంది. ఇంకా ఆయిల్ అయితే వేరేనే తీసుకొచ్చారండి. ఇక్కడనైతే పచ్చకర్పూరం తీసుకొచ్చి నేను డైలీ పచ్చకర్పూరం తోటే ఆరతి అనేది అయితే ఇస్తానండి స్వామి అమ్మవార్లకు. కొందరైతే వేరే వేరే ఆ కర్పూరం తోటి ఇస్తారు, కానీ నేనైతే పచ్చకర్పూరమే ఆరతి ఇస్తా. ఇంకా 2 కొబ్బరికాయలు అయితే తీసుకొచ్చారు, ఒకటి ఇంట్లో కొట్టడానికని, ఒకటేమో గుడి దగ్గరికి వెళ్తాం కదా అక్కడ కొట్టడానికని. ఇంకేదేమైనా జనవరి 1 అంటే కూడా మనం కూడా అదొక పండగ లాగానే చేస్తాం కదా. ఇంకా అన్ని పండగల్లాగా మనం కూడా జనవరి 1 మన పండగల్లో కలుపుకున్నాం కాబట్టి అది కూడా ఒక పండగ లాగానే జరుపుకుంటాం. ఇంకా 31 రోజు కూడా చాలా మంది 31 దావతులను కూడా చేసుకుంటారు. ఇంకా నాన్ వెజ్ అట్లా తినే వాళ్ళు చేస్తారు, మంగళవారం అట్లా ఉన్న వాళ్ళు అయితే ఇంకా జనవరి 1 రోజు అయితే చేస్తారండి. ఇక్కడనైతే మా వారు పూలు కూడా తీసుకొచ్చారండి. ఇంకా నేనే చెప్పిన జనవరి 1 ఉంది కదా ఆ రోజు కొంచెం నిండుగా అలంకరణ చేయాలి కదా అంటే తీసుకొచ్చారు, కానీ అసలు చామంతి పూలకైతే అస్సలు కాడలు అనేటివి రాలేదట అండి. ఇంకా అవే తీసుకొచ్చారు మొత్తం అయితే. ఇంకా నేనైతే మీకు ఇది చూపించాలనుకున్నా. నిన్న మండే రోజు అయితే మేము ఒకటి ఆన్లైన్లో ఆర్డర్ పెడితే ఇదైతే వచ్చిందండి కెటిల్. ఇంకా కొంచెం రోజు నేనైతే చలికి ఎక్కువ వేడి నీళ్ళు తాగుతూ ఉంటాను కదా, ఇదైతే తొందర వేడైతాయి కదా, ఇది మంచిగా యూజ్ చేసుకోవచ్చు అని అయితే ఇది మా వారైతే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టిరండి. ఇది కాంబో ఆఫర్ కూడా ఉందండి, ఒకటి కొంటే దీనికి బాటిల్ ఫ్రీగా ఉంది, హాట్ వాటర్. ఇంకా హాట్ వాటర్ కూడా మనం ఎటైనా వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళొచ్చని. ఇంకా ఇదైతే 700 పడిందండి, మామూలుగా కూడా 700 ఉంటుంది, కానీ ఒక బాటిల్ అయితే ఫ్రీగా వచ్చిందండి. ఇంక ఈ బాటిల్కే 250 అట్లా ఉంటుందట అండి, అందుకే ఇది కూడా వచ్చింది కదా అని ఇంక ఇదైతే ఆర్డర్ పెట్టిరండి. నిన్ననే వచ్చింది కానీ నిన్న నేను ఏమైతే ఓపెన్ చేయలేదు, ఇంక ఇప్పుడే ఓపెన్ చేసి చూద్దాంలే అంటే ఇంకా మా వారంటూరు ఉట్టిగా ఎందుకు ఓపెన్ చేసి చూస్తున్నావు, ఏమన్నా వాటర్ కానీ పాలు కానీ వేడి చేసి చూడు, ఇంకా అట్లా కూడా మనకు యూజ్ చేసుకున్నట్టు అవుతుంది కదా అని అన్నారు. అంటే సరేలే అని అయితే నేను ఇంకా వాటర్ వేడి చేద్దాంలే అనుకున్న, పాలేం కాకుండా. పాలంటే ఇంకా పొంగి కూడా పోతాయి అంటారు, కొంచెం తొందర వేడైతాయట కదా, అందుకే మనకు వాటర్ అయితేనే వేస్ట్ కదా అని నేనైతే వాటర్ యూజ్ చేద్దాం అనుకున్నా. ఇదైతే 1.5 లీటర్ అయితే వాటర్ పడతాయట అండి, కొంచెం పెద్ద సైజుగానే ఉండండి. నేను చాలా మంది చూసిన కానీ అవైతే చిన్న ఒక 1 లీటర్ వాటర్ పట్టే సైజు ఉండేటివి, ఇదైతే ఇంకా 1.5 లీటర్ పట్టేది అయితే మా వారైతే ఆర్డర్ పెట్టిరండి. ఏదైనా కొంటే మంచిగా యూజ్ అయ్యేదే కొనాలంటారు, అందుకే ఇంకా ఇది కొంచెం పెద్దది పెట్టిరండి ఆర్డరు. దీని కిందనైతే ఇట్లా ఒకటి వచ్చిందండి, దీనికి ఇంకా బ్యాటరీ లాంటిది దీనికి అటాచ్ చేస్తే ఇంకా ఇక్కడనైతే మనం ప్లగ్ యూజ్ చేసినామంటే ఇంక ఇదైతే ఆన్ అయిపోతుందండి. చాలా మంది ఇదైతే యూజ్ చేస్తూ ఉన్నారు, కానీ మనం ఇప్పుడు ఏవి వాడినా కూడా కరెంటు వస్తువులు ఎక్కువ వాడుతున్నాం, కానీ ఇంకా వాటికి అలవాటు అయిపోతున్నాం కదా. ఇంకా వాటర్ అనేటివి నేనైతే ఇంకా కొంచెం చలికి ఎక్కువ వాటర్ వేడి నీళ్ళే తాగుతా కాబట్టి ఇదైతే మంచిగా యూజ్ అవుతుంది కదా అని తీసుకున్నా. ఇంకా మనం కరెంటు వస్తువులు ఏదైనా కూడా కొంచెం పూజ చేసుకొని చేస్తాం కదా, అందుకే నేను పసుపు కుంకుమ అయితే పెట్టిన. ఇదైతే ఇంకా నేను మొత్తం క్లీన్ చేసి తీసుకొచ్చి పెట్టినండి మళ్ళీ, ఎందుకంటే దానికి అంత డస్ట్ అవి ఎక్కడెక్కడ నుండో వస్తాయి కదా అని కొంచెం క్లీన్ చేసి మళ్ళీ తుడిచేసి అయితే పెట్టి మంచినీళ్ళే పోసిందండి తాగడానికి వీలుగా. కానీ ఫస్ట్ ఇట్లా నేను వేయంగానే బటన్ రాలేదు, అసలు ఏం అర్థం కాలేదండి. ఇంకా నాకే నవ్వు వచ్చింది చూస్తే,
ఏమైంది ఇది అసలు ఏం పాడైపోయింది ఇట్లా వచ్చిందా అనుకున్నా. కానీ దీనికి ఇక్కడ ఒక బటన్ అనేది ఉంటుంది కదా, నేను అసలు చూసుకోలేదండి. అక్కడ బటన్ వేసిన తర్వాత ఇక్కడ దీని దగ్గర కూడా ఒక బటన్ అనేది ఉంటుందండి. అది ఇంకా ఆన్ చేస్తేనే కింద మనకు లైట్ అనేది వస్తుంది. ఇంకా అది నేను చూసుకోకుండా ఇది ఏదో పాడైపోయిందో వచ్చింది అనుకున్నా, మళ్ళీ రిటర్న్ పెట్టుడా అనుకున్నా. కానీ మనం ఏదైనా అంతే కదా అండి, కొత్తగా యూజ్ చేసేటప్పుడు ఆతురత ఎక్కువ ఉంటుంది. మనం చూసేది చూడకుండానే యూజ్ చేస్తూ ఉంటాం. ఇంకొక సెకండ్ కూడా కాలి మళ్ళీ అయినాయేమో అని తీసి అయితే చూస్తున్నా అండి. అంతే, ఇంకా మనం కొత్తవి ఉంటే తొందర ఎక్కువ ఉంటుంది. ఆతురత అది అయిపోయిందా, అయినాయా, వేడైనాయా అని ఇట్లా చూస్తూనే ఉంటామండి. ఇంకా మా వారు వాటిని వేడి కానిస్తావా కానివ్వవా, నువ్వు అట్లా తేప తీస్తూ ఉంటే ఎట్లా అని అంటున్నారు. నేనైతే అంటున్నా, పాలు పోస్తే పాలు అయితే పొంగిపోతాయట చాలా మంది చెప్పారు అంటుంటే. ఇంకా మా అమ్మ అయితే వాటర్ కానీ గ్లాసులు తీసుకొచ్చింది. ఇంకా టీ పెట్టియక ఈ వాటర్ పెట్టిస్తారా తాగు అని మా అమ్మ చెప్తున్నది. మా వారు అంటారు పాలే వేడి చేస్తే అయిపోవు కదా, కాఫీ తాగుదాం కదా అంటారు. కానీ ఎందుకులే వాటరే తాగుదాం, మనం రోజు వాటరే తాగుదాం అని తెచ్చుకున్నాం కదా అని. కానీ నాకు ఎందుకో కొంచెం కరెంటు వస్తువులు అంటే నేను భయంగానే తీస్తానండి ఏవైనా కూడా. ఇంకా తొందరనే వాటర్ అయితే వేడైనాయండి. ఈరోజు అయితే ఇంతే బ్లాగ్ అండి, చిన్నగా నేను బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నా. ఎందుకంటే జనవరి 1 రోజు సెంటిమెంట్గా పోస్ట్ చేయాలని అయితే మీకైతే షేర్ చేసిందండి. థ్యాంక్ యూ.